హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగుస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను కొరమీను చేపల ఇగురు అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే వచ్చిందండి, ఎక్సలెంట్గా వచ్చింది. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. యాక్చువల్‌గా చెప్తున్నాను, కొర్రమీను చేపల పులుసు చేశాను గానీ, ఇగురైతే ఎప్పుడూ చేయలేదండి. ఫస్ట్ టైమ్ అయితే చేశాను. నిజం చెప్తున్నాను. కొర్రమీను రియల్ టేస్ట్ తెలియాలంటే ఇగురే చేసుకోవాలండి. పులుసు కన్నా ఇగురు చేసుకుంటే టేస్ట్ తెలుస్తుంది. ఫస్ట్ టైం చేశాను కదా! చాలా అంటే చాలా వచ్చిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని, వేడి వేడి కర్రీ నిజంగా ముద్దకొక ముక్క పెట్టుకొని తింటా ఉంటే ఆహా! ఆ రుచే వేరండి. నిజంగా మాటలతో అయితే చెప్పలేము. టేస్ట్ అంత బావుంది. ఇన్నాళ్ళు నాకు ఈ విషయం తెలియక ఎప్పుడు కొరమీను తీసుకొచ్చినాక చేపల పులుసే చేస్తారనుకునేదాన్ని. ఇగురు చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందని అస్సలు తెలీదు. ఇంకా ఈ రోజైతే ఎందుకో కొరమీను ఎప్పుడు పులుసే చేస్తున్నాను. ఇగురు చేద్దాము, చాలామంది కొరమీను ఇగురు బాగుంటుంది అంటున్నారు కదా అనేసి ఫస్ట్ టైం అయితే చేశానండి. ఎక్సలెంట్‌గా వచ్చింది. మా హస్బెండ్ అయితే కొరమీను చేప అయితే బయటే క్లీన్ అయితే చేపించుకొచ్చారండి. నాకైతే ఇంట్లో క్లీన్ చేయటం రాదు. ఇంకా బయట క్లీన్ చేపించుకొచ్చిన తర్వాత నేనైతే నీట్‌గా లెమన్ సాల్ట్ పెట్టి అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే సీ ఫుడ్ కదా! ఒక రకమైన నీచు స్మెల్ అనేది వస్తుందండి. నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కల్లోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసాను. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. 3 వేసుకొని ముక్కలకు పట్టే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడూ కూడా కొరమీను చేపల ఇగురు తినకపోతే మాత్రం ఒకసారి మాత్రం టేస్ట్ చేయాల్సిందేనండి. మంచి టేస్ట్ అయితే మిస్ అవుతాము. నేను ఫస్ట్ టైం చేశాను కదా! నాకు ఆ టేస్ట్ అయితే తెలిసింది. నిజం చెప్తున్నాను. నాకు నచ్చిందండి. నాకు ఇన్ని సార్లు నచ్చితేనే ఇన్ని సార్లు అయితే చెప్తాను. చాలా అంటే చాలా వచ్చింది. అంతకుముందు మా హస్బెండ్ అయితే కొరమీను చేప టేస్ట్ బావుంటుందని అయితే చెప్పేవాళ్ళండి. నేను అనుకునేదాన్ని కొరమీను చేప ఏం బావుంటుంది, గడ్డిలా ఉంటుంది. నాకు అసలు నచ్చేది కాదు. నిజంగా ఇగురు చేసుకున్నాక తిన్నాక తెలిసింది రియల్ టేస్టు. చాలా అంటే చాలా బావుంటుంది. కొరమీను చేపల ఇగురైతే మనం చికెను, మటన్ చేసుకుంటాం కదా! అలానే చేసుకోవాలండి. మసాలా ఆ విధంగానే పట్టుకోవాలి. టేస్ట్ అలానే అయితేనే బావుంటుంది. మసాలా కోసం అయితే మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను. అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను. 2 యాలకులు అయితే వేసుకున్నాను. అలాగే 4 లవంగాలు అయితే వేసుకున్నాను. చిన్న దాల్చిన చెక్క అయితే వేసుకున్నాను. దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత నేనైతే 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. మోస్ట్‌లీ చేపల కూరకు ఎక్కువ టేస్ట్‌నిచ్చేది జీలకర్ర, వెల్లుల్లిపాయ అండి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడ జీలకర్ర అయితే వేసుకున్నాను కదా! అందులోకైతే 1 స్పూన్ అయితే గసగసాలైతే వేస్తున్నాను. నేను యాక్చువల్‌గా గసగసాలు అసలు ఏ కర్రీలో కూడా వాడనండి. ఫస్ట్ టైమ్ అయితే గసాలైతే వేశాను. నిజం చెప్తున్నాను. గసాలు వేయటం వల్ల ఏమో గానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఇక్కడైతే నేను ధనియాలు కూడా వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అయితే ధనియాలైతే వేసుకోవాలి. ధనియాలు వేసుకొని మంచిగా అయితే ఇక్కడైతే వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటాను. వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. యాక్చువల్‌గా నా దగ్గరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్టోర్ ఉందండి. ఇంకా అందుకని ఓన్లీ నేను వెల్లుల్లిపాయలే ఎక్కువ వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. వెల్లుల్లిపాయ వేసిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటాను. మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. అందులోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ వేసుకొని మంచిగా అయితే మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. ఈ వీడియోకి వాయిస్ ఓవరే కాకుండా స్మెల్ కూడా తెలిసే ప్రాసెస్ ఉంటే చాలా బాగుండేది. స్మెల్ అయితే అంత వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి స్మెల్ మాత్రం. అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా అయితే వేపుకోవాలండి. వేగిన తర్వాత అందులోకి అయితే కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు వేసాను కదా! మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వేపుకోవాలండి. ఆయిల్ అనేది పైకనేది తేలుతూ ఉండాలి. అలాగే అందులోకైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. నేను యాక్చువల్‌గా అల్లం అయితే వేయలేదు కదా! అందులోకైతే 1 స్పూన్ వరకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకైతే వేపుకోవాలి. మంచిగా వేగిన తర్వాత మనం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలైతే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే మసాలా అయితే మంచిగా వేగిందండి. అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలైతే యాడ్ చేసుకుందాము. ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలైతే ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అంతా ఫిష్ ముక్కలకు పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు స్టార్టింగ్‌లో అయితే గరిటైతే యూజ్ చేయొచ్చండి. ఫిష్ ముక్కలు వేయంగానే గరిటైతే పెట్టొచ్చు. కొంచెం ఉడికిన తర్వాత గరిటనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే ముక్క ఉడుకుతుంది కదా! చెదిరిపోతుంది. ఇక్కడైతే స్టార్టింగే కాబట్టి నేను గరిటైతే యూజ్ చేస్తున్నాను. మంచిగా తిప్పుకొని ఈ మసాలా అంతా పట్టాలండి. ఫిష్ ముక్కలు పడితేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది.
ఇక్కడ ఫిష్ ముక్కలైతే మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయినాయండి. కొంచెం లైట్‌గా వాటర్ కూడా రిలీజ్ అయింది. ఆ వాటర్ అంతా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత కొంచెం లైట్‌గా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. స్మెల్ మాత్రం భలే వస్తుంది. అలాగే అందులోకైతే చిన్న గ్లాస్‌తో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు. లైట్‌గా చిన్న గ్లాస్‌తో వేసుకోవాలి. వేసుకొని కర్రీని తిప్పుకొని ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను వాటర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ కర్రీని తిప్పుకొని నేనైతే ఉప్పు, కారం అయితే చెక్ చేస్తాను. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఉప్పు, కారం చెక్ చేసుకుంటే చాలకపోతే మళ్ళీ అనేది మనం వేసుకోవచ్చు. అలా ఉడుకుతున్న కర్రీలోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసినాను. ఇక్కడ నీట్‌గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టే విధంగా అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే ఉడికించుకుంటాను. కొత్తిమీర వేశాను కదా! ఒకసారి అయితే ఉప్పు, కారం కూడా చెక్ చేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. ఇంకా నేనైతే కర్రీ అనేది మంచిగా దగ్గర పడి ఆయిల్ అనేది పైకొచ్చే విధంగా అయితే ఉడికించుకుంటాను. కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు గరిటైతే యూజ్ చేయకూడదండి. వీడియోలో చూపించిన విధంగా అయితే తిప్పుకోవాలి. నేను క్లాత్ పెట్టయితే తిప్పుకుంటున్నాను. ఇక్కడ కొత్తిమీర వేశాను కదా! మసాలా గూడా ఫిష్ ముక్కలు పట్టి కొత్తిమీర ఫ్లేవర్ గూడా ఫిష్ ముక్కలు పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. ఫైనల్‌గా అయితే గరం మసాలా అయితే వేసుకుందాము. అలాగే అందులోకైతే ఫైనల్లీ అయితే ఫిష్ మసాలా అయితే వేస్తున్నాను. ఫిష్ మసాలా అనేది కూడా లైట్‌గా వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే కొర్రమీను టేస్ట్ అనేది మనకు రియల్ టేస్ట్ అనేది తెలియాలి కాబట్టి లైట్‌గా వేసుకోండి. లైట్‌గా వేసుకొని కర్రీనైతే మగ్గనివ్వండి. యమ్మీ యమ్మీగా ఉండే కొర్రమీను చేపల ఇగురైతే రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఒక్కసారి మాత్రం ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అంటారు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత బావుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇక్కడైతే ఆయిల్ అయితే బాగా పైకైతే వచ్చింది కదా! ఈ విధంగా ఆయిల్ పైకొచ్చిన తర్వాత కర్రీ అనేది స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూస్తూనే టెంప్టింగ్‌గా ఉంది కదా! చాలా కలర్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బావుందండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.